హాయ్ అండి. చాలా రోజుల తర్వాత అయితే గుత్తి వంకాయ కూర వండుతున్నాను. నార్మల్ వంకాయ కూరలు అప్పుడప్పుడు వండుతున్నాను కానీ మా హదివితలు పుట్టాక అసలు ఒకసారి కూడా గుత్తి వంకాయ చేసుకుని తినలేదు. ఈ గుత్తి వంకాయ చేసుకుని తినాలంటే వంకాయలు బాగోవాలి, పుచ్చులు ఉండకూడదు, లోపల బయట అయితే వంకాయ నిగనిగలు ఆడుతూ ఉండాలి. లేదంటే పెద్ద టేస్ట్ ఏమి ఉండదండి వంకాయలు. ఈ మధ్యకాలంలో పెద్ద ఏం వంకాయలు బాగుంటలే కదా, వండుకోవడం మానేసి మాట అండి. మళ్ళీ మా అత్తగారు ఫోన్ చేసి వంకాయలు తెమ్మంటే తెచ్చారు. నేను బాగానే ఉన్నాయి, లోపల మ్యాక్సిమం ఒకటి రెండు పోయి కానీ అన్నీ చాలా బాగున్నాయి. నేనైతే మిక్సీ కొట్టేటప్పుడు అయితే చూసారా, నేను మిక్సీలో ఆల్రెడీ ముక్కలు వేసి కొట్టేసి తీపేసాక తీసేసి మానేసి మళ్ళీ ఆ ముక్కలను మళ్ళీ కొన్ని మిగిలిపోయి వేసేసాను. మొత్తం గ్యాస్ అంతా తూలిపోయింది అనమాట. మార్నింగే నేను శుభ్రంగా క్లీన్ చేశాను గ్యాస్ అంతా. మళ్ళీ శుభ్రంగా రెండోసారి చేయవలసి వచ్చిందండి. నేనైతే రెండు చిన్న టమాటాలు అయితే నేను ఈ పక్కనైతే ప్యూరీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. తర్వాత అయితే చిన్న టమాటాలు రెండు అయితే వేసానండి. మా అమ్మగారు ఇలాగే ఉండేవారు కానీ నేను టమాటా ఏమి వేసేవారు కాదండి. గుత్తి వంకాయ కూర చాలా బాగుండేవారు మాట అండి. మేము ఊర్లో ఉన్నప్పుడు మాకైతే కనుక ఈ వంకాయలు తోటలు చాలా ఉండేవండి. మాకు ఎవరైనా కొన్ని వంకాయలు ఇచ్చేవారు. అప్పుడప్పుడు ఫ్రెష్గా తెచ్చుకుని వండుకునేవాళ్ళు మాట అండి. నేనైతే రెండే టమాటాలు మిక్సీ కొట్టేసి ఆయిల్ మరిగిపోయి అందులో ఏపుతూ ఉన్నాను. ఆ ఏగి లోపల అయితే కనుక ఇక్కడైతే కొంచెం కొంచెం అయితే ఉల్లిపాయ, నెక్స్ట్ వచ్చేసి ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగ మొక్కలు అన్నీ కలిపి గరం మసాలా రెడీ చేసుకుని ఆ మసాలా కూడా ఇందులో కలిపేసాను. ఉప్పు, కారం, పసుపు అన్నీ కూడా వేసుకొని కలిపేసుకున్నానండి. ఆ ముద్దలోనే కలిపేసుకుని చిన్న ముద్ద అయితే టమాటా ప్యూరీ వేగిపోయి అందులో చిన్న ముద్ద వేసి ఇది కూడా వేపేసాను. కొంచెం అల్లం పేస్ట్ కూడా వేపేసానండి. ఆ ఏగుతున్నప్పుడు అయితే ఈ వంకాయలు అయితే కోసుకున్నాను. వంకాయల్లో ఎప్పుడైనా మనం నీళ్ళు వేసుకొని కోసుకునేటప్పుడు శుభ్రంగా సాల్ట్ వేసుకోవాలి. లేదంటే కనుక కండ్ర వచ్చేస్తాయి, లేదా నలుపు అయిపోతాయి అన్నమాట మొక్కలు పెద్ద బాగోవు. అందుకని మరి ఎప్పుడు ఉల్లిపాయ ముక్కల్లో ఎప్పుడన్నా మనం వంకాయల్లో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకొని ఉంచుకోవాలండి. నేను లేకపోతే మనం అవన్నీ కోసినప్పుడు నల్లగా అయిపోతాయి అన్నమాట. నేనైతే వంకాయలు కోసుకొని ఆ మిశ్రమాన్ని అందులో పెట్టేసి తర్వాత అయితే కనుకండి నేను ఇదే మామూలుగా ఈ ముద్ద ముగిలిపోతే మళ్ళీ దాంతోపాటు ఇవన్నీ వేసేసాను. నూనె అయితే కొంచెం ఎక్కువ పడుతుంది దీనికైతే, కూరకి వంకాయ కూర కాబట్టి. వంకాయ కూర చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ గుత్తి వంకాయ కూర ఎప్పుడైనా ట్రై చేయండి. ఓకే ఫ్రెండ్స్, నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. నా ఛానల్ చెప్పండి. బాయ్.